ఇల్లు కొనటం ప్రతి ఒక్కరి కల. కానీ ఆ కలను నెరవేర్చేందుకు తీసుకునే హోమ్ లోన్ కొన్నిసార్లు జీవితాన్ని మార్చేసే ఆర్థిక భారం కావచ్చు. చాలా మంది రుణం తీసుకునే సమయంలో నెలకు చెల్లించాల్సిన ఈఎంఐ పైనే దృష్టి పెడతారు. కానీ ఆ ఈఎంఐ కారణంగా భవిష్యత్తులో ఎలాంటి త్యాగాలు చేయాల్సి వస్తుందో చాలా మంది ముందుగానే అంచనా వేయరు. భారీ ఈఎంఐలు ఉన్నప్పుడు ప్రతి నెల జీతంలో పెద్ద భాగం రుణం చెల్లింపులకే వెళుతుంది. దీంతో పొదుపులు తగ్గిపోవటం, అత్యవసర నిధులు ఏర్పాటు చేయలేకపోవటం అండ్ పెట్టుబడులు వాయిదా పడటం వంటి సమస్యలు ఎదురవుతాయి. అంతేకాదు, పిల్లల చదువు, కుటుంబ అవసరాలు, ఆరోగ్య ఖర్చులు, సెలవులు, కొత్త వ్యాపారం ప్రారంభించడం వంటి జీవితంలోని అనేక ప్రణాళికలను కూడా వాయిదా వేయాల్సిన పరిస్థితి రావచ్చు. సో ఆర్థిక నిపుణులు చెబుతున్నది ఏంటంటే, హోమ్ లోన్ తీసుకునే ముందు కేవలం బ్యాంకు ఎంత రుణం ఇస్తుందనే అంశాన్ని మాత్రమే కాకుండా మన ఆదాయం, భవిష్యత్తు ఖర్చులు, ఉద్యోగ భద్రత, అత్యవసర పరిస్థితులను కూడా తప్పనిసరిగా పరిగణలోనికి తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఈఎంఐ మొత్తం నెలవారీ ఆదాయంలో నియంత్రణలో ఉండేలా చూసుకోవటం మంచిదని సూచిస్తున్నారు. అలాగే ఆదాయం పెరిగినప్పుడు అదనపు చెల్లింపులు చేయటం లేదా రుణాన్ని ముందుగానే కొంత చెల్లించడం ద్వారా వడ్డీ భారం తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. ఇల్లు కొనడం ఒక ముఖ్యమైన నిర్ణయం. అయితే ఆ నిర్ణయం మీ ఆర్థిక స్వేచ్ఛను తగ్గించకుండా ఉండటం కూడా అంతే ముఖ్యం. అందుకే రుణం తీసుకునే ముందు ఈ రోజు మాత్రమే కాదు, వచ్చే 10 నుంచి 20 సంవత్సరాల ఆర్థిక పరిస్థితిని కూడా ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.